అసలు ఇంతకీ మామిడికాయల డ్రామా వెనక మాస్టర్ మైండ్ ఎవరిది? బంగారుపాలెంలో ఎంట్రీ ఇచ్చిన జగన్ రెడ్డి ఎంట్రీలోనే ఓ రైతు వేషంలో ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్లో మామిడి పండ్లను రోడ్లపై వేశాడు. ఆ వెంటనే ప్రభుత్వం కొనకపోతే మేమేం చెయ్యాలి అంటూ ఓ ఎమోషన్ సీన్ ను పండించేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రకాష్ రెడ్డి గారు వైసీపీ జిల్లా కార్యదర్శి. అతనికి 25 ఎకరాల మామిడి తోటలున్నాయి. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. జగన్ ఎంట్రీ ఇవ్వక ముందే ప్రభుత్వం ఇచ్చిన రాయితీతో పంటను మొత్తం 12 రూపాయలకు కిలో అమ్మేశాడు. 25 ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడు. 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టాడు. అయితే జగన్ వచ్చే సమయానికి 5 ట్రాక్టర్లతో మామిడికాయలను సిద్ధం చేసుకున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ కింద పోయి ఆ 5 ట్రాక్టర్ల మామిడి పంట కూడా ఒకే వ్యక్తికి సంబంధించినవే. ఈ 5 ట్రాక్టర్లు శేఖర్ రెడ్డి అని చెప్పి తింబోజీపాలెం ఎక్స్ వైపీసీ సర్పంచ్. జగన్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, శేఖర్ రెడ్డి. జగన్ యాత్ర కోసం ఈ స్కెచ్ అంతా పక్కాగా జరిగింది. ముందుకెళ్లిన కారు వెనక్కి రావడం, డైవర్షన్ లో పక్కకెళ్ళడం, డ్రోన్, సీసీ కెమెరాల వల్ల జగన్ నాటకం అందరికీ తెలిసిపోయింది. ముందు డ్రోన్స్ పెట్టాం, సర్వేలెన్స్ కెమెరాస్ పెట్టాం, మళ్ళీ ఎదురుదాడి చేస్తారు. ఏదో మీరు తప్పు మాట్లాడకుండా వాస్తవాలు. ప్రజలకు మాత్రం జగన్ పర్యటన వల్ల తెలుగుదేశంలో ప్రజల కోసం చేసిందేంటో తెలిసిపోయింది. జగన్ రాజకీయాలు ఆంధ్ర రాష్ట్రానికి హానికరం. రైతులు ఒలిపేస్తున్నారు, కొండం లేదని ఎంత క్రిమినల్ గా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి